హలో ఫ్రెండ్స్, నేను మీ అనిల్. ఈరోజు అయితే మనం బిగ్ బాస్ ఎపిసోడ్ 3 రివ్యూ అయితే డిస్కస్ చేద్దాం. ఇంతవరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. అయితే ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే, ఇంకా నిన్న మనకి ఒక టాస్క్ అయితే అయ్యింది కదా, అందులో యస్మిన్ అయితే సెలెక్ట్ చేశారు ఇద్దరు చీఫ్స్. సో దాని డిస్కషన్ కంటిన్యూటీ చేస్తూ అక్కడ మన సోనియా అండ్ మన యష్మికి చాలా ఫైర్ అయిందనమాట. ఇద్దరు ఒక హాఫ్ అన్ అవర్ వరకు వీళ్ళు ఏమనుకుంటే చాలా చాలా అరుచుకున్నారు ఒకరి మీద ఒకరు. దట్టు వీళ్ళు కంట్రోల్ చేయలేక చాలా ఇబ్బంది అయితే పడ్డారు మిగిలిన వాళ్ళు. బట్ మన విష్ణుప్రియ మాత్రం ఇక్కడ చాలా డిగ్నిఫైడ్గా, చాలా తెలివిగా, మెచ్యూరిటీగా మాట్లాడింది అబ్బా. ఎందుకంటే రేపన్న రోజు నీకు ఆ పొజిషన్ వస్తుంది సోనియా, సో నువ్వు కొద్దిగా ఆలోచించు అని చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ కూడా చేసింది. బట్ సోనియా అవన్నీ పట్టించుకోలేదు. అండ్ ఇందులో ప్రేరణ కూడా చాలా ఇబ్బంది పడింది. ప్రేరణ బిగ్ బాస్ ఒకసారి చూడండి, మీరైనా ఆపండి అని చెప్పారు, కానీ బట్ బిగ్ బాస్ ఆపరు కదా, ఇవి కావాల్సినవి అవే కదా. సో అదైతే కంటిన్యూట్ అయింది. అండ్ ఎండ్ ఆఫ్ ద డే వీళ్ళిద్దరు చీఫ్లు ఒప్పందం ప్రకారం యష్మి అయితే ఇంకొక చీఫ్ అయింది. ఇది ముగ్గురు అయితే చీఫ్స్. వెంటనే మార్నింగ్ సాంగ్ ఏ బిడ్డ ఇది నా అడ్డ ట్యాన్ ట్యాన్ అన్న సాంగ్ వేసాడు. చక్కగా ఎంజాయ్ చేశారు. నాకు ఎస్పెషల్లీ ఒకటి అర్థం కాదు ఏంటంటే, అందరూ యాక్టివ్గా పెర్ఫార్మెన్స్ చేస్తున్నారు. నైన్గా డ్యాన్సర్ అయ్యండి కూడా ఆవిడ పెద్ద డ్యాన్సింగ్ అయితే చేయట్లేదు. చాలామంది నబీల్ అండ్ ఇంకా మణికంఠ వాళ్ళు అందరూ డ్యాన్స్ చేస్తున్నారు. బట్ నైనిక అంత డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ ఇవ్వలేదనే నా ఫీలింగ్. విష్ణుప్రియ మాత్రం దంచేసిందండి, నిజంగా యాక్టివ్ ఉంది ఈ డ్యాన్స్లో మాత్రం. సో దట్ అయిపోయిన తర్వాత వీళ్ళకి ఒక డిస్కషన్ అయితే వచ్చింది. అది వీళ్ళు నార్మల్గా బేబక్ని అయితే కొద్దిగా హెడ్గా పెట్టుకున్నారు కిచెన్ డిపార్ట్మెంట్కి, అంటే వంట వండడానికి. బట్ బిర్యానీ అయితే వాళ్ళకి లాస్ అయింది, తినబుద్ధి లేదంటే, అంటే వంట నచ్చకపోవచ్చు మేబీ. ఐ థింక్ చాలామంది అలాగ ఉండడం వల్ల మన కిర్రాక్ సీత ఏమో నేను ఎగ్ బూజీ చేసుకుంటానంటే బేబక్క నో అని చెప్పేసి ఆర్డర్ వేసిందంట. సో తను ఆగిపోయి కొద్దిగా లోన్లీగా ఫీల్ అయింది. అండ్ తర్వాత నబీల్ వచ్చి నేను ఫుడీ చేసుకుంటాను, ఎగ్ బాయిల్ చేసుకుంటాను అంటే, అప్పుడు నిఖిల్ వచ్చి అందరికీ కూర్చోబెట్టి ఒక మాట చెప్పాడు. అంటే డబల్ టైము మళ్ళీ మనం ఫ్యూల్ పోగొట్టుకొని గ్యాస్ వేస్ట్ చేయడం ఎందుకు అనేసి చెప్పేస్తూ అందరికీ డిస్కస్ చేస్తూ ఎవరు సెకండ్ టైం యూజ్ చేయకూడదు, ఎవరు వంట అయితే వాళ్ళు ఒక్కసారి వంట వండుతారు, అది అందరూ తీసుకోండి. వాళ్ళగా వంట నచ్చకపోతే వాళ్ళకున్న ఇంగ్రీడియంట్స్ వాళ్ళకున్న కోటాలో బట్టి వాళ్ళు తినుకోవచ్చు అని ఎక్స్ప్లెయిన్ అయితే తీసింటే అది ఎక్కడికి అయిపోయింది. మనకి తర్వాత వీళ్ళందరూ ముగ్గురు యస్మి నిఖిల్ అండ్ మన నైన్కి అయితే ముగ్గురు వచ్చి డిస్కస్ చేసుకుంటూ ఫుడ్ని డివైడ్ చేసుకోవచ్చు టీమ్స్ అని అనుకున్నప్పటికీ మన బేబక్కకి అయితే హెడ్ ఆఫ్ కిచెన్ డిపార్ట్మెంట్కి ఇచ్చారు. అండ్ రేషన్కి అయితే సోనియాకి ఇచ్చారు. అండ్ ఇంకా అయితే ఇచ్చినప్పటికీ అనమాట మన ఇక్కడ మన కిరాక్ అయితే నచ్చలేదు. సీతాకి అయితే నచ్చలేదు. నేను ఎందుకు ఉండొద్దు, నేను చేస్తున్నాను కదా కిచెన్ డిపార్ట్మెంట్లో, హెల్ప్ చేస్తున్నాను కదా అని ఆవిడ చెప్పడంతో సోనియా నాకైతే రేషన్ డిపార్ట్మెంట్ అవసరం లేదు, మీరు ఏ డిపార్ట్మెంట్ ఇచ్చినా తీసుకుంటాను, ఐదర్ క్లీనింగ్ గారు ఐదర్ వాష్రూమ్ క్లీనింగ్ గారు ఎనీథింగ్ అనేసి ఓకే చెప్పేసింది. అండ్ ఆ రకంగా అయితే మరి ఇంకా ఈవిడైతే మన కిరాక్స్ అయితే అసలు ఒప్పుకోలేదు. నాకు కిచెన్ డిపార్ట్మెంటే కావాలి, నేను హెల్ప్ చేస్తున్నాను కదా, కూరలు కటింగ్ చేస్తున్నాను కదా, నాకు అంతా చేస్తున్నాను కదా అని గట్టిగా కొద్దిగా పెట్టేసుకుంది. చాలా ఆర్గ్యుమెంట్ అయ్యింది, అందులో ఆవిడ నచ్చకి వెళ్ళిపోయింది. అండ్ విష్ణుప్రియకి అయితే అడిగారు, నువ్వు బాత్రూమ్ క్లీన్ చేస్తాను అంటే, నేను ఎందుకు ఉన్నాను, నేను ఎవరు లేకపోతే నేను చేస్తాను కదా అని ఆవిడ చెప్పింది. సో అది చిన్న ఫైర్ అయిపోయి ఇంకా అక్కడ అది ఎండ్ అయిపోయింది. అంటే ఎపిసోడ్ వైజ్ చెప్తున్నాను నేను, లైవ్ కాదు. సో దాని నామినేషన్స్ ప్రక్రియ స్టార్ట్ అయింది. నామినేషన్ ఏంద్రా నాయన అంటే, ముగ్గురు చీఫ్స్ నిఖిల్ అండ్ నైనిక అండ్ మన యష్మి వీళ్ళిద్దరూ సేఫ్. ఈ వారం నామినేషన్ నుంచి ఇమ్యూనిటీ ఉంది వాళ్ళకి. సో దట్ మిగతా వాళ్ళని నామినేట్ చేయాలి. అది ఎలా నాయన అంటే, ఎవరైతే నామినేషన్ చేస్తున్నారో వాళ్ళిద్దరు పెట్టి, తెలిసిందే కదా రొటీన్ ప్రాసెస్, ఇద్దరిని ఒక రాయి మీద వాళ్ళ ఫోటోలు అంటించి వాళ్ళని డిఫెండ్ చేసుకునే విధంగా చూసుకోవాలి. అయితే వీళ్ళ ముగ్గురులో ఎవరైతే ముందుగా కత్తి తీస్తారో వాళ్ళని మిగతా వాళ్ళు సేవ్ చేయొచ్చు ఆ ఇద్దరిలో. సో ఇది రూల్ అనమాట. సో మనకి ఫస్ట్ బిగ్ బాస్ అయితే సోనియాతో స్టార్ట్ చేయమని చెప్పాడు. సోనియా వెళ్ళింది. సోనియా స్టార్టింగ్ బేబక్ కోసం చెప్పింది అనమాట. బేబక్లో ఏంద్రా నాయన అంటే, యాక్టివ్నెస్ లేదు, తర్వాత చూద్దాం ఇంకా గేమ్ ఉంది కదా
అనే ఫీలింగ్లో ఇంకా ఉంది అని చెప్పి సోనియా అయితే బేబాక్ మీద వేసింది. సో బేబాక్ మీద వేసింది, దట్టు ఇంకా ఫుడ్ విషయంలో వేసింది కాబట్టి అది పెద్దగా ఆర్గ్యుమెంట్ అవ్వలేదు. అండ్ దెన్ ప్రేరణ మీద వేసింది. ప్రేరణ మీద ఏంటి వేసిందిరా నాయన అంటే, నువ్వు యాక్టివ్గా లేదు, నీకు ఇంకా గేమ్ తర్వాత ఆడుతాంలే అని నువ్వు ఇంకా ఫీల్ అవుతున్నావు, రేపు అన్న రోజు ఇంకా రేపటి కోసం నువ్వు ఎందుకు వెయిట్ చేస్తున్నావు అన్నట్టు వేస్తే ప్రేరణ క్లియర్గా ఇచ్చింది, నేను ఆడే సమయంలో ఆడుతాను, డ్రామా చేసిన విషయంలో డ్రామా చేస్తాను, యాక్టివ్గా ఉన్న టైంలో యాక్టివ్గా ఉంటాను. నేను మాట్లాడాను కదా అలాగైతే. అయితే ఇందులో మెయిన్ విషయం ఏంటంటే, నిన్న టాస్క్ సమయంలో ప్రేరణ యస్మిన్ బ్రౌడ్ సపోర్ట్ చేస్తూ మాట్లాడింది. సో దట్ ఈక్వేషన్ కిందగా మరి వేసిందో లేదో మనకు తెలియదు, కానీ అయితే ప్రేరణ మాత్రం ఫస్ట్ టైం చెప్తున్నా చింపేసిందండి నామినేషన్, డిఫెండ్ చేసుకునే విధానం. కానీ ఒకటి నోరు జారే విధంగా ఉంది, ఇంగ్లీష్ ఎక్కువ అయిపోయింది మనకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు ఎక్కడ యూజ్ చేయట్లేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంగ్లీష్ టూ మచ్. ఆ నైనిక అయితే ఇంకా మరీ దారుణం అనమాట. సో ఈ రకంగా ఉంది, చాలా బాగా డిఫెండ్ చేసుకుంది. అయితే ఎండ్ ఆఫ్ ద డే ఇందులో బెల్ కొట్టగానే యష్మికి అయితే తీసుకొని బేబాక్ను పడిసింది, ఎందుకంటే దట్ ఈస్ ద యువర్ పర్సనల్ థింగ్. సో బేబాక్ను అయితే నామినేట్ చేశారండి, ఇప్పుడు బేబాక్ అయితే నామినేట్ చేశారు. అండ్ దెన్ మనకి నబీల్ వచ్చాడు. నబీల్ వచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ మణికంఠని నామినేట్ చేశారు. మణికంఠని నామినేట్ చేసినవరా ఎందుకురా అంటే, అతను సింగిల్గా కూర్చోవడం, బిగ్ బాస్ కెమెరాస్తో మాట్లాడుకోవడం, ఏదైనా పాటలు పాడుకోవడం, సింగిల్ మైండ్ సెట్తో ఎవరినైనా వ్యతిరేకిస్తూ మాట్లాడడం ఈయనకి నచ్చలేదు. సో నాకు ఇంకా మింగిల్ అవ్వట్లేదు అనేసి నామినేషన్ అయితే చేశాడు. మణికంఠ చాలా చిన్నోడే కానీ మెచ్యూరిటీ ఉందో లేదో అన్నట్టు మాట్లాడుతాడు సమ్టైమ్స్. ఏమన్నాడంటే, నువ్వు మింగిల్ అవ్వలేకపోతుంటే అది నీ తప్పు, సింపుల్గా అన్నాడు. బట్ అది ఎనీథింగ్ నామినేషన్ వేసినాడు కాబట్టి ఇంకా అది తీసుకున్నారు. అండ్ సేమ్ థింగ్ బేబాక్ చెప్పాడు, బేబాక్ మీతో నేను మింగిల్ అవ్వట్లేదు అంటే, బేబాక్ ఏమన్నాడంటే, నీకు ఇందాల నేను గుడ్డు కోసం నేను ఆమ్లెట్ ఫుడ్ చేసుకోలేకపోయాను అని సింపుల్గా, దానికోసం నువ్వు వేస్తానంటే వేసేసుకోరా బాబు అంటే, నేను లేదు నేను అలా చేయలేదు, నా పర్స్పెక్టివ్ లేదు అనేసి నామినేషన్ వేసిండు. మళ్ళీ యస్మి వెళ్ళి ఈసారి నాగమణికంఠకి గుద్దింది, బేబాక్ని సేవ్ చేసింది. ఎందుకంటే అంటే నాకు సేమ్ అలా అనిపించింది అన్నట్టు వేసేసింది, వదిలేయండి. నెక్స్ట్ ఆర్జే భాష వచ్చాడు. ఆర్జే భాష వచ్చి మణికంఠకి వేసాడు. ఎందుకురా అంటారా, నువ్వు ఒక డైరెక్షన్లో వెళ్తుంటే, లేదు ఆ డైరెక్షన్ కాదు ఈ డైరెక్షన్ చెప్పడానికి నువ్వేమైనా ఎంపైర్ కాదు, నువ్వు కూడా ఇక్కడ ప్లేయర్వే, సో అది మార్చుకుంటే బాగుంటుంది అని చెప్పాడంటే, నేను ప్లేయర్ని మీకు అర్థం కావట్లేదు ఓకేనా అన్నాడు. ఓకేనంటే నువ్వు ఓకేరా కాదురా, నువ్వు ఓకే అంటే ఇది ఓకే కాదని సో పెద్ద డిస్కషన్ అయ్యింది. ఎండ్ ఆఫ్ ద డే ఆర్జే భాషా గారు చాలా మెచ్యూర్గా మాట్లాడాడు, అక్కడ గెలిచాడు కూడా, ఆల్మోస్ట్ ఆ పాయింట్లో గెలిచాడు ఆయన. అండ్ ఆర్జే భాష వచ్చి తర్వాత బేబాక్ని అయితే వేసాడు. ఎందుకురా నాయన అంటే, నువ్వు కూడా సేమ్ అక్క, వాళ్ళు ఏదో కుక్ చేసుకోండి అనుకున్నారు, వాళ్ళకి బిర్యానీ నచ్చలేదు అన్నాడు. సో వాళ్ళు చేసుకున్నప్పుడు నువ్వు చేసుకోవద్దు అని ఆర్డర్ చేయడానికి నువ్వు బిగ్ బాస్ కాదు, అండ్ నువ్వు ఆర్ నాట్ ఏ చీఫ్ అని కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. దానికి ఓకే చేశారు. దాన్ని మన నైనిక వచ్చి నాగమణికంఠకి వేసింది. నాగమణికంఠకి అయితే వేసింది, ఏదో నాకు అలా అనిపించింది అని. సో దానికి మణికంఠ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు, ఓకే దట్స్ ఎనఫ్. తర్వాత బేబాక్ వచ్చింది. బేబాక్ వచ్చి పృథ్వీకి వేసింది. ఎందుకురా నాయనంటే, నేను కిచెన్లో హెల్ప్ చేస్తున్నప్పుడు నువ్వు నాకు హెల్ప్ చేయలేదు, అట్లీస్ట్ నువ్వు కాఫీ చేసినప్పుడు కూడా ఆ కాఫీ కప్పు కూడా కడుక్కోలేదు అని చెప్తే పృథ్వీ కాస్త నోరు జారాడు. ఎందుకంటే జారాడు అండ్ దాన్ని సారీ కూడా చెప్పాడు, అండ్ డిఫెండ్ చేసుకోలేకపోయాడు అట్లీస్ట్ ఆ కాఫీ విషయంలో కూడా. అండ్ తర్వాత ఇంకా మన బేబక్క ఆల్మోస్ట్ నబీల్ని వేసింది. నబీల్ని ఎందుకు వేసిందంటే, నువ్వు వేసావని నేను వేయట్లేదు, అంత చిల్లరదని కాదు, బట్ నువ్వు ఇంకా మింగిల్ అవ్వట్లేదు, నువ్వు ఇంకా నీ వాయిస్ని రైట్ చేయాలి అంటే. ఆయన ఏం చెప్పాడంటే, నేను మార్నింగ్ లేచినప్పుడు నుంచి డ్యాన్స్ చేస్తాను, పనులు చేస్తాను, నా పర్స్పెక్టివ్లో నేను అన్ని పనులు చేస్తాను, అన్నీ చేస్తాను, ఇంకా నా వాయిస్ రైట్ చేయలేదంటే ఏంటంటే, నీ వాయిస్ ఇంకా రైజ్ అవ్వాలంటే అప్పుడు గట్టిగా వస్తుంది, నా వాయిస్ ఏదో చేస్తాను నీకు వినిపించలేదా అన్నాడు. నాకు ఈ వాయిస్ కావాలి అని చెప్పింది. దట్ టెన్ ఆఫ్. అప్పుడు మన బెల్ మోయింది, నిఖిల్ వెళ్ళాడు వేసాడు పృథ్వీకి. ఎందుకంటే కాఫీ విషయంలో నీది పెద్ద తప్పు కాదు, కానీ నువ్వు డిఫెండ్ చేసుకోలేకపోయావు, నోరు జారిపోయావు కదా, ఇదే పెద్ద తప్పు అని సింపుల్గా చెప్పి వేసాడు. అండ్ మన పృథ్వీరాజు కూడా బేబాక్కి సారీ చెప్పేస్తే అక్కడికి ఎపిసోడ్ అయితే ఎండ్ అయిపోయింది.
ఇంకా రేపు రాబోయే ఎపిసోడ్లో ఇంకెవరెవరు నామినేట్ అవ్వబోతున్నారు మీరు అనుకుంటున్నారు? ఈ నామినేషన్లో ఏది కరెక్ట్గా జరిగింది, ఏది కరెక్ట్గా జరగలేదు, మీరు ఎవరిని సేవ్ చేయాలనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అంతకన్నా ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్.